హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏబి ట్రేడ్ తెలుగు. వీడియోలోకి వెళ్ళే ముందు 2 రిక్వెస్ట్లు అండి. ఫస్ట్‌ది ఇది రిక్వెస్ట్ అనుకోండి, అడుక్కుంటున్నా అనుకోండి, ఏమైనా అనుకోండి. ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పుడే వీడియోలోని కంటెంట్ అంతా మీకు క్లియర్‌గా అర్థమవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెండోది ఏంటంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడైనా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో చేసి ఇచ్చే అంత టైం లేనప్పుడు అక్కడ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. స్ట్రాటజీ ఏంటంటే పీడిహెచ్, పీడిఎల్ స్ట్రాటజీ. ఇది మనం 2-3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్న స్ట్రాటజీనే. కాకపోతే బిగినర్స్కి మరియు కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి క్లియర్ కట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? మన స్ట్రాటజీ పేరు పీడిహెచ్, పీడిఎల్ స్ట్రాటజీ. ఓకేనా? అసలు వాట్ ఈజ్ పీడిహెచ్, వాట్ ఈజ్ పీడిఎల్ అన్న విషయాలు తెలుసుకుందాం. పీడిహెచ్ అంటే ప్రీవియస్ డే హై. ప్రీవియస్ డే హై అంటే ముందు రోజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మండే ట్రేడ్ చేస్తున్నామంటే మండే ముందు మార్కెట్ రోజు. ఓకేనా? మండే ముందు మార్కెట్ రోజు, ఫ్రైడే అయితే ఫ్రైడే, ట్యూస్డే అయితే ట్యూస్డే, ఆ రోజు యొక్క హైల్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ట్రేడ్ చేస్తున్నాము. ముందు రోజు మండే రోజు ట్రేడ్ చేస్తుంటే ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు ట్రేడ్ చేస్తుంటే మండే మార్కెట్లో హైని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అది పీడిహెచ్ అంటే. పీడిఎల్ అంటే సేమ్ ప్రీవియస్ డే లో. ముందు రోజు మండే మార్కెట్ చేస్తున్నప్పుడు ఫ్రైడే ముందు రోజు, ఫ్రైడే యొక్క లోని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇది పీడిహెచ్, పీడిఎల్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే మార్కెట్ చేస్తుంటే మండే రోజు ఏదైనా ముందు రోజు యొక్క హైని, లోని మార్క్ చేసుకోవాలి. ఇది పీడిహెచ్, పీడిఎల్ అంటే. ఓకేనా? ఇప్పుడు అవి ఎలా మార్క్ చేసుకోవాలి? ఈజీగా ఆఫ్టర్ క్లోజ్ టుడే మార్కెట్, మార్క్ టుడే హై అండ్ లో లెవెల్స్. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపటికి మనము హై లో గీసుకోవాలనుకుంటే ఈరోజు మార్కెట్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితేనే కదా హై లో మనకు తెలుస్తుంది. క్లోజ్ అయ్యే టైంకి మార్కెట్ ఇంకా ఫాలో అవుతూ ఉంది. 3:30 అప్పుడు పోస్ట్ మార్కెట్ అని 3:30 తర్వాత స్టార్ట్ అయ్యి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటుంది. అప్పుడు ఒక చిన్న విక్ ఉంటుంది. కొంచెం మార్కెట్ పైకో కిందకో వెళ్ళడం జరుగుతుంది. అది కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి మనం మార్కెట్ అయిపోయిన తర్వాత 3:30కి మార్కెట్ అయిపోయింది, 3:45కి అలా మనము హైని, లోని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? సింపుల్గా ఎలా మార్క్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు హై లో మనం ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా కూడా మన హై లోని మార్క్ చేసుకోవడం సింపుల్ అవుతుంది. కానీ కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి, ఓకేనా, డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈజీగా హైని, లోని మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ టైం ఫ్రేమ్లో అయినా మార్క్ చేసుకుంటారు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయినా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయినా వాళ్ళు మార్క్ చేసుకుంటారు. ఈజీగా ఉండడానికి ఏంటంటే డే క్యాండిల్లో వేసుకున్నామంటే సింపుల్గా ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది, మనం డే క్యాండిల్ పెట్టుకున్నాము. ఈరోజు మార్కెట్ యొక్క హైని, లోని మార్క్ చేసుకుంటే రేపటి రోజుకి మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? అది నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఓకేనా? ఇప్పుడు హై, లో మార్క్ చేసుకున్నాము. టార్గెట్ ఏంటి అంటే ప్రతిరోజు టార్గెట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పాతగా అంతకుముందు మీరు ఎక్కడైనా చూసిన స్ట్రాటజీలో అయినా వాళ్ళు ఏం చేస్తారంటే 1:2, 1:2
1:3 అలా చెప్తూ ఉంటారు. లేదంటే ఇక్కడ నుంచి 50 పాయింట్స్, ఇక్కడ నుంచి 20 పాయింట్స్ అలా అలా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మన స్ట్రాటజీలో ఏమవుతుందంటే ప్రతిరోజు టార్గెట్స్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హై లోని మార్క్ చేసుకున్న తర్వాత ఒకరోజు టార్గెట్ ఇది బ్రేక్ అయినప్పుడు సేమ్ టార్గెట్ ఉండొచ్చు. కొన్ని రోజులు దీనికి ఒక పీడిహెచ్కి ఒక టార్గెట్ ఉంటుంది, పీడిఎల్కి ఒక టార్గెట్ ఉంటుంది. సో అలా ప్రతిరోజు మన టార్గెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను ఆ రోజు సాయంత్రం వీడియోలో టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియోని మీరు స్కిప్ చేసుకుంటూ చూసినా పర్లేదు. ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకటి మీరు అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూస్తే చాలు. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా నేను ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ వీడియో చేసి చెప్పలేని సిచ్యువేషన్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను అక్కడ వెంటనే మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందో లేదంటే ఈరోజు మార్కెట్ అయిపోయిందంటే ఈరోజు సాయంత్రమే అక్కడ మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే నెక్స్ట్ డే వాట్ ఎవర్ ఇట్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ వీడియో చేయలేకపోతే టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? టార్గెట్స్ ఏంటంటే ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటవి. ఒక రోజుకి ఫిక్స్డ్ టార్గెట్ ఉంటుంది, కానీ ఈరోజు టార్గెట్కి రేపటి టార్గెట్కి చేంజ్ ఉంటుంది. ఓకేనా? సో రోజు ఈవినింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసి ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకున్నా పర్లేదు. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది టార్గెట్. ఇప్పుడు ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము పీడిహెచ్ని పీడిఎల్ని గీసుకున్నాము. ఇప్పుడు పీడిఎల్ని కూడా గీసుకున్నాము. మనం రెడ్లోను పీడిఎల్ని గ్రీన్లోను చూపించుకోవడం జరుగుతుంది. ఓకేనా? పీడిఎల్ని గ్రీన్లో చూపించుకోవడం జరుగుతుంది. రోజు మార్కెట్లో కూడా అలాగే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పిఈ ట్రేడ్ అండ్ సిఈ ట్రేడ్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పిఈ ట్రేడ్ చూద్దాము. ఎనీ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బిఫోర్ 2:30. ఓకే, ఏదైనా 15 minutes క్యాండిల్. మనము ట్రేడ్ 15 minutes టైం ఫ్రేమ్లోనే చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 15 minutes టైం ఫ్రేమ్లోనే చేస్తాము. 5 minutes టైం ఫ్రేమ్లో అస్సలు చేయము. ఓన్లీ 15 minutes టైం ఫ్రేమ్లోనే చేస్తాము. మొన్న మన వీడియోలో చూసిన వాళ్ళకి తెలుసు, మనం 2:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అంటే మన స్ట్రాటజీ ప్రకారం మన మార్కెట్ 2:30కి క్లోజ్ అయిపోతుంది. సో 2:30 తర్వాత మన లెవెల్స్ బ్రేక్ అయినా మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోము. సో ఏదైనా 15 minutes క్యాండిల్ 2:30 ముందు పీడిహెచ్ని బ్రేక్ చేస్తే మనము పిఈ ట్రేడ్ తీసుకుంటాము. ఓకేనా? ఏదైనా 15 minutes క్యాండిల్ 2:30 ముందు పీడిహెచ్ లెవెల్ని బ్రేక్ చేస్తే పిఈ ట్రేడ్ తీసుకుంటాము. ఓకేనా? అలాగే సేమ్ ఏదైనా 15 minutes క్యాండిల్ 2:30 ముందు పీడిఎల్ని బ్రేక్ చేస్తే సిఈ ట్రేడ్ తీసుకుంటాము. ఓకేనా? ఇక్కడ 15 minutes కామన్. 2:30 తర్వాత మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోము. ఓకేనా? ఏదైనా 15 minutes క్యాండిల్ పీడిహెచ్ని బ్రేక్ చేస్తే మనము పిఈ ట్రేడ్ తీసుకుంటాము. ఓకేనా? ఎలాగో ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ పీడిహెచ్ మనము రెడ్లో తీసుకుంటాము, రెడ్ లైన్లో తీసుకుంటాము. ఇది పీడిహెచ్ అనుకోండి. మార్కెట్ ఇక్కడెక్కడో ఓపెన్ అయింది, లేదంటే ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఇలా వచ్చి ఏదైనా 15 minutes క్యాండిల్
ఇలా బ్రేక్ చేయాలి, పైనుంచి కిందకి బ్రేక్ చేయాలి. మార్కెట్ కిందకు వస్తుంది, ఫాలో అవుతూ ఉంది. ఫాలో అవుతున్నప్పుడే మన పీడిహెచ్ బ్రేక్ అవుతుంది. ఇలా ఫాలో అవుతున్నప్పుడు మన పీడిహెచ్ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు మనము పిఈ ట్రేడ్ తీసుకుంటాము. ఓకేనా, అర్థమైందా? మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు కూడా అంతే. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఫాల్ అయ్యేటప్పుడు ఓకేనా, పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ మన పీడిహెచ్ లెవెల్ని బ్రేక్ చేస్తే మనము పిఈ తీసుకుంటాము. ఓకే, అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. అంతేకాని అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయ్యి ట్రేడ్ తీసుకొని క్యాపిటల్ని లాస్ అవ్వద్దు. ఓకే, సిఈ ట్రేడ్ ఎలా తీసుకుంటాము? మనము పీడిఎల్ని గ్రీన్ లైన్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మార్కెట్ ఎక్కడో ఓపెన్ అయింది, పైన ఈ లెవెల్ పైన ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ కిందకు వచ్చేసింది. కిందకు వచ్చేటప్పుడు ఈ కింద బ్రేక్ అయ్యేటప్పుడు మనం సిఈ తీసుకోమండి. ఓకేనా, జనరల్ పాయింట్ ఏంటంటే మార్కెట్ కింద ఫాలో అయ్యేటప్పుడు మనము సిఈ తీసుకోం కదా, అది కిందకు వచ్చి పైకి వెళ్ళేటప్పుడు. ఓకేనా, పైకి వెళ్ళేటప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఇలా బ్రేక్ చేసినప్పుడు, ప్రాపర్గా బ్రేక్ చేసినప్పుడే మనము సిఈ ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్ కింద మార్కెట్ మన లెవెల్ కంటే కింద ఓపెన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ ఓపెన్ అయింది అని మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఒకళ్ళు కింద ఓపెన్ అయింది అనుకోండి, కింద ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇలా పైకి వెళ్తూ మన పీడిఎల్ని ఇలా బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనము 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సిఈ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఎలా బ్రేక్ చేయాలి? ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్యాండిల్ ఎలా బ్రేక్ చేయాలంటే ప్రాపర్గా బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇంపార్టెంట్ లైన్ అనుకోండి, క్యాండిల్ ఎలా బ్రేక్ చేయాలంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడైనా, పైన నుంచి కిందకు వచ్చేదైనా కానీ, సిఈ ట్రేడ్ అయినా పిఈ ట్రేడ్ అయినా క్యాండిల్ పర్ఫెక్ట్గా క్లోజ్ అయ్యేలా చూసుకోండి. క్యాండిల్ పర్ఫెక్ట్గా క్లోజ్ అవ్వాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే లైన్ మీద క్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. ఎందుకంటే అది కొంచెం ఇంపార్టెంట్ లెవెల్. పీడిఎల్ అనేది మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ లెవెల్. అలాంటప్పుడు కరెక్ట్గా ఆ లైన్ మీద బ్రేక్ అయ్యే క్యాండిల్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయండి. ఓకేనా, అలాంటప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఇంకో కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇంపార్టెంట్ లైన్ అనుకోండి, పీడిఎల్ ఏదైనా అనుకోండి. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే క్యాండిల్ ఇలా ఫాలో అవుతూ బ్రేక్ అవుతూ ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపు పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? విక్ ఫామ్ అవుతుంది. సేమ్ పిఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు కూడా అంతే. మార్కెట్ ఇలా ఫాలో అవుతూ ఉంటుంది. కరెక్ట్గా మన 15 మినిట్స్ క్లోజ్ అయ్యే టయానికి క్యాండిల్ ఇలా ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే బ్రేక్ అయ్యేటప్పుడు విక్ ఫామ్ అయ్యిద్ది. ఓకేనా, ఇలా విక్ ఫామ్ అవుద్ది. ఈ విక్ని మనము బ్రేక్అవుట్ లాగా తీసుకోకూడదు. ఓకేనా, ఈ విక్ని మనం బ్రేక్అవుట్ లాగా తీసుకోకూడదు. ఓకేనా, విక్ నాట్ కన్సిడర్ యాజ్ బ్రేక్అవుట్. ఓకే, విక్ నాట్ కన్సిడర్ యాజ్ బ్రేక్అవుట్. ఇది చాలా ఇంపార్టెంట్. మన స్ట్రాటజీ మొత్తంకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనము చాలాసార్లు తప్పు చేయడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ అంటే ఈ పాయింట్ దగ్గరే మనము చాలాసార్లు రాంగ్ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. ఎలాగంటే ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, విక్ ఫామ్ అవుతుంది. ఇది మన ఇంపార్టెంట్ లెవెల్ అనుకోండి. ఇప్పుడు సిఈ ట్రేడ్ తీసుకుంటున్నాం మనము.
అనుకుందాం, సిఈ ట్రేడ్ తీసుకుంటున్నాము అనుకోండి. క్యాండిల్ ఇలా రన్ అవుతూ ఉంటుంది, పైకి కిందకి రన్ అవుతూ ఉంటుంది. ట్రేడ్ క్లోజ్ అయ్యడానికి కిందకు వచ్చేసి ఇక్కడ ఒక పైకి ఒక విక్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, విక్ ఫామ్ చేసింది. ఈ లైన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. ఓకే, బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. ఒక పైకి ఒక విక్ వేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఇలా నెక్స్ట్ క్యాండిల్ పర్ఫెక్ట్గా బ్రేక్ చేసింది. ఓకేనా, ఈ బ్రేక్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా బ్రేక్ చేస్తే మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయము. ఓకేనా, అప్పటికి మన ట్రేడ్ రానట్టు. ఈ ఒక్క పాయింట్ బాగా మైండ్లో పెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలా బ్రేక్ అయితే మన ట్రేడ్ రానట్టు. మరి ఎలా బ్రేక్ అవ్వాలి? ఓకే, మన క్యాండిల్ ఇలా ఫైట్ అవుతుంది 15 మినిట్స్, ఇలా పైకి కిందకి ఏదో అవుతుంది. ఫైనల్గా ఒక క్యాండిల్ బ్రేక్ చేయడం ఫెయిల్ అయిపోయింది, పైన విక్ ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఉండాలంటే ఈ విక్ను కూడా బ్రేక్ చేయాలి. అర్థమైందా? ఈ విక్ను కూడా బ్రేక్ చేసి ఈ విక్ పైన క్లోజ్ అయితేనే మనకి ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది, సి ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ ఫెయిల్ అయ్యి విక్ ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ ట్రేడ్ యాక్టివేట్ చేసే క్యాండిల్ ఆ విక్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ పీఈలో కూడా, పీఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు కూడా మన ఇంపార్టెంట్ లెవెల్ ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. 15 మినిట్స్ క్లోజ్ అయ్యే టయానికి క్యాండిల్ ఇక్కడే ఉండిపోయింది, బ్రేక్ అవ్వలేదు. కానీ క్యాండిల్ రన్ అయ్యేటప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ చేసేటట్టు ముందు ఆ లెవెల్ని బ్రేక్ చేసి కింద కొద్దిసేపు ట్రేడ్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ టయానికి పైకి వెళ్ళిపోయింది, మన లెవెల్ కంటే పైకి వెళ్ళిపోయింది. సో మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాము? క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే తీసుకుంటాము. ఓకే, క్లోజింగ్ మన లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడ మనకి విక్ ఫామ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేయాలి? ఈ విక్ను కూడా బ్రేక్ చేయాలి. ఈ విక్ను కూడా బ్రేక్ చేసినప్పుడే మనకి ఇక్కడ పిఈ ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్లోనే మనము మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక్క లాజిక్ మైండ్లో మంచిగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా క్యాండిల్ మన లెవెల్ని బ్రేక్ చేసేటప్పుడు విక్ ఫామ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ మన విక్ను కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వాలి. ఓకేనా, విక్ను కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వాలి, అప్పుడే మనకి ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. అలా బ్రేక్ చేసినప్పుడే క్యాండిల్ మనకి ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ ఎలా, ఇది మన పీడిహెచ్ పాయింట్, ప్రీవియస్ డే హై అనుకుందాం. ఇక్కడ చూడండి, క్యాండిల్ ఇలా పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వాలి. పర్ఫెక్ట్గా బ్రేక్ అయితేనే మన ఇంపార్టెంట్ లెవెల్ని ఇక్కడ మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మన ఇంపార్టెంట్ లెవెల్ని ఇక్కడ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసిన వెంటనే మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది పీడిఎల్ లెవెల్. చూడండి, పర్ఫెక్ట్గా బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనము ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఈ విక్ అనేది చూపిస్తాను. చూడండి, ఈ క్యాండిల్ని అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఈ క్యాండిల్ రన్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ విక్ ఫామ్ అయింది, బ్రేక్ చేయలేకపోయింది. ఈ క్యాండిల్ బ్రేక్ అయితే మనం ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. కానీ క్లోజింగ్ పైకి వెళ్ళిపోయింది, మన ఇంపార్టెంట్ పీడిహెచ్ లెవెల్ కంటే పైకి వెళ్ళిపోయింది.
క్యాండిల్ క్లోజ్ చేయలేదు. ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ని ఈ విక్ని బ్రేక్ చేయాలి. ఈ విక్ని బ్రేక్ చేస్తేనే మనకి ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ ఈ విక్ని బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ ఈ విక్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఈ విక్ కంటే కిందకు వచ్చింది కానీ బ్రేక్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయింది. ఈ క్యాండిల్లో మన పీడిహెచ్ లెవెల్ బ్రేక్ అయింది. కానీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తామా? చేయము. ఎందుకు చేయము? ఇప్పుడు ఈ విక్ను కూడా బ్రేక్ చేయాలి. ఈ క్యాండిల్ కంటే ముందు ఏదైనా క్యాండిల్ ఈ విక్ని బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ దీనికంటే పెద్ద విక్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ అన్నీ ఈ విక్ని బ్రేక్ చేయాలి. ఈ విక్ని బ్రేక్ చేస్తేనే మనం ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయింది. ఈ లెవెల్లో ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయింది. కానీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయము. ఎందుకు చేయము? ఈ విక్ను బ్రేక్ చేస్తేనే మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. కానీ విక్ను బ్రేక్ చేయలేదు. సో మనము ట్రేడ్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ పీడిఎల్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది మన లెవెల్ కదా. ఈ క్యాండిల్ చూడండి, పైకి వెళ్తూ ఉంది, బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది, పెద్ద విక్ వేసింది. ఓకేనా? నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, మన లెవెల్ని బ్రేక్ చేసింది. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తామా? చేయము. ఎందుకు చేయము? ఈ క్యాండిల్ని ఇలా బ్రేక్ చేసి ఉంటే, ఒక్క నిమిషం అండి, ఈ విక్ క్యాండిల్ని ఇలా బ్రేక్ చేస్తుంటే, ఈ విక్ని బ్రేక్ చేస్తుంటే ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. కానీ విక్ని బ్రేక్ చేయలేదు, కిందకు వచ్చేసింది. ఈ విక్ కంటే కిందే ఉంది. సో మనము ఇక్కడ సిఈ ట్రేడ్ తీసుకోము ఇలాంటి బ్రేక్అవుట్స్లో. ఓకేనా? అదే దీన్ని పర్ఫెక్ట్గా ఈ విక్ని బ్రేక్ చేస్తుంటే, క్యాండిల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. కానీ విక్ని బ్రేక్ చేయలేదు. కానీ మన ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేయడం జరిగింది. అయినా మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయము. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? కానీ కన్ఫ్యూజ్ అయ్యి ట్రేడ్స్ తీసుకోవద్దు. సరేనా? చూడండి, విక్ ఎలా బ్రేక్ అవ్వాలో చూడండి. ఇక్కడ విక్ వచ్చింది కదా ఈ క్యాండిల్లో. ఇక్కడే ఈ క్యాండిల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది బ్రేక్ చేసినట్టు కాదు. కరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ అయ్యింది అని మనకి బాగా నీట్గా కనిపిస్తేనే ట్రేడ్ తీసుకోవాలి. అంతేగాని ఫోమోతో అయ్యో మార్కెట్ వెళ్ళిపోతుంది, లాస్ అయిపోతామేమో, అమ్మో ప్రాఫిట్ మిస్ అయిపోతామేమోనని కన్ఫ్యూజ్ అయ్యి పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వకపోయినా అయింది అనిపించింది కాబట్టి తీసుకొని లాస్ అవ్వద్దు. పర్ఫెక్ట్గా బ్రేక్ అయితేనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విక్ను కూడా పర్ఫెక్ట్గా బ్రేక్ చేసింది. ఇక్కడ ఈ పాయింట్లో మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ విక్ వచ్చింది, విక్ని క్యాండిల్ బ్రేక్ చేసింది. సో మనము సిఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా? కొన్నిసార్లు ఎప్పుడు మన ట్రేడ్స్ని అవాయిడ్ చేయాలి. కొన్నిసార్లు మన లెవెల్స్ పీడిహెచ్ పీడిఎల్ లెవెల్స్ వస్తాయండి. కొన్నిసార్లు మన ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయినా కూడా మనము ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఎందుకంటే దానికి చాలా రీజన్లు ఉంటాయి. ముందు రోజు మార్కెట్ యొక్క కండిషన్ని, తర్వాత రోజు మార్కెట్ యొక్క లెవెల్స్,
అవన్నీ బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను ఆ విషయాన్ని కూడా ఆ రోజు సాయంత్రం వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు అవాయిడ్ చేయాలి అన్న విషయాలను కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు అంటే మండే మార్కెట్లో మనం నిఫ్టీ పీడిఎల్ని బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయము. అది మీకు ఆ రేపటి మార్కెట్ లెవెల్స్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ట్రేడ్ పీడిహెచ్ పీడిఎల్ బ్రేక్ అయినా కూడా ఎగ్జిక్యూట్ చేయని ట్రేడ్స్ ఉంటాయి. అవి మీకు ముందు రోజు మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందు రోజు మార్కెట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేదంటే నేను వీడియో చేయలేని సందర్భాలలో మన టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఇండికేటర్లు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఆ ఇండికేటర్లు మంచిగా ట్రేడ్ యాక్టివేట్ అయ్యింది అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. మనం ఇప్పుడు ఈ ఓవరాల్ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, 15 మినిట్స్ టైం ఫ్రేము చాలా ఇంపార్టెంట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఓన్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే 2:30 తర్వాత, ఓకేనా, 2:30 తర్వాత మనము ఎట్టి పరిస్థితులలో ట్రేడ్ తీసుకోకూడదు. 2:30 తర్వాత మనకు పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చిన మార్కెట్ పైకి కిందకి పరిగెడుతున్నా కూడా మన స్ట్రాటజీ ప్రకారం 2:30 తర్వాత ట్రేడ్స్ తీసుకోకూడదు. ఈ రెండు పాయింట్లని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ స్ట్రాటజీని ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేసాము. ఆ 2-3 ఇయర్స్లో ఒక 3-4 డేస్ మాత్రం, సెకండ్ డే థర్డ్ డే మ్యాక్సిమం రావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బుధవారం ట్రేడ్ తీసుకున్నామంటే గురువారం ఎక్స్పైరీ కదా, ప్రాబ్లం అవుతుంది చాలా రేర్ కేసుల్లో. అదే సోమవారం తీసుకున్నామంటే 3 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ మ్యాక్సిమం ఒక్కటే మనకి మైనస్. ఆ రోజు ఆ 3 డేస్ కవర్ అవుతాయి కాబట్టి మనం మ్యాక్సిమం మన టార్గెట్ వచ్చేస్తుంది. సో ఒక 2-3 డేస్ మన ఎక్స్పైరీకి గ్యాప్ ఉండేలాగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? ఇది 2 పాయింట్స్కి మీనింగ్. కొంచెం మన ఎక్స్పైరీకి మన ట్రేడ్కి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? టార్గెట్స్ ఏంటంటే ప్రతిరోజు ఇప్పుడు ఈ రోజున్న టార్గెట్స్, రేపున్న టార్గెట్స్ మధ్యలో ఎన్ని పాయింట్స్ గ్యాప్ ఉంటుంది, చాలా కండిషన్స్ కూడా, మార్కెట్ ట్రెండ్ అలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అవి నేను రేపు మార్కెట్వి ఈరోజు మార్కెట్లోకే చెప్పడం జరుగుతుంది. సోనా అది మరియు ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు అన్న విషయాలను కూడా మనం ముందే డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. వీడియో చేయలేకపోయిన సిచ్యువేషన్స్లో టెలిగ్రామ్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్. ఇది మీరు వెంటనే ట్రేడ్ చేయొద్దు. ఒక 2-3 డేస్ మీకు ఇది అడాప్టెడ్ అయ్యేదాకా పేపర్ ట్రేడ్ చేయండి. లేదంటే మార్కెట్లో చార్ట్ మీద జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా? తర్వాత మీకు పర్లేదు వర్క్ అవుతుంది అనిపించినప్పుడే మీరు రియల్ మనీ పెట్టి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.